నమస్కారము. నేను సంబార భూమయ్య, సహకార ధర్మపీఠ వ్యవస్థాపక ధర్మకర్తను. మిత్రులారా, మనము సహకార ధర్మ ప్రవచనాలలో ఈరోజు 3వ రోజు. మనము ఈ సహకార భావము ఎట్లా పుట్టింది, ఎప్పుడు పుట్టింది, దీని లక్ష్యం ఏంది అనేది క్లుప్తంగా మనం తెలుసుకుందాం. సహకార ఆర్థిక విధానము అనేది సహకార విధానం అనేది ఒక ఆర్థిక సంస్కరణ విధానంగా ఉనికిలోకి వచ్చింది. ఎప్పుడు అంటే 18వ శతాబ్దం ప్రారంభంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సందర్భంలో అప్పుడు ఈ సహకార ఆర్థిక విధానం, మార్క్స్ సామ్యవాద ఆర్థిక విధానం ఉనికిలోకి వచ్చింది. ఈ సామ్యవాద ఆర్థిక విధానం ఒకటి ఏంది అంటే ఒక నియంతృత్వ ఆర్థిక విధానం. అది ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ద్వారా అక్కడ నిరూపితం ఏమైందంటే ఏకపక్షంగా పెట్టుబడిదారీ వ్యవస్థ ఉనికిలో కొనసాగడం సాధ్యం కాదనేది ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ద్వారా అక్కడ నిరూపితమైంది. అదే క్రమంలో అప్పుడే ఈ సహకార ఆర్థిక విధానం ఉనికిలోకి భావన, ఆలోచన, ఈ ప్రమోటర్స్, సహకార ఆలోచన కర్తలు ఇది ఉనికిలోకి తీసుకొచ్చారు. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా సహకార ఆర్థిక విధానము అనేది ఒకటి సంస్కరణ ఆర్థిక విధానము అనేది ఇప్పుడు నిరూపితమైంది. ఎట్లా అంటే పెట్టుబడిదారీ ఆర్థిక విధానము యొక్క ప్రధానము ఆర్గ్యుమెంట్ ఏంటంటే పెట్టుబడి అన్నిటికీ అభివృద్ధికి పెట్టుబడి ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి పెట్టుబడి పెట్టుబడి ఉండాలి, అప్పుడు ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుంది అనేది పెట్టుబడిదారీ విధానం యొక్క ఆర్గ్యుమెంట్. అదే రకంగా అప్పుడే ఈ పారిశ్రామిక విప్లవం ద్వారా ఉనికిలోకి వచ్చిన సామ్యవాద మార్క్సిజం ఏం చెప్తుందంటే పెట్టుబడి అనేది దోపిడీ, అంటే కార్మికులకు చెందవలసిన న్యాయమైన వేతనాలు చెల్లించకపోవడం వల్ల సమీకృతమైనటువంటి దోపిడీ సమూహమే పెట్టుబడి అనేది మార్క్స్ సూత్రీకరణ చేసి ఆ రకంగా కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేసి ఒక ఆర్థిక నియంతృత్వ వ్యవస్థను, సామ్యవాద మార్క్సిజాన్ని ఉనికిలోకి తీసుకొచ్చింది. మరి సహకార విధానం ఏం చేస్తుందంటే ఈ 2 అంశాలు, ఒకటేంది పెట్టుబడి ముఖ్యము, ఇక్కడ ఏంది కాదు పెట్టుబడి కాదు, అది సర్ప్లస్, అంటే పెట్టుబడి విధానంలో అదనపు విలువ అనేది ఏర్పడుతుంది. ఈ అదనపు విలువ పెట్టుబడిదారి ఉంచుకోవడం వలన అది అతనికి దోపిడీ సమాహారము, ఈ అదనపు విలువ అనేది మార్క్సిజం నిర్వచించింది. సో ఇప్పుడు దీనికి ఈ 2 అంశాలను సంస్కరిస్తూ సహకార విధానం ఉనికిలోకి వచ్చింది. ఏంటంటే పెట్టుబడిదారీ విధానంలో పేర్కొన్నటువంటి పెట్టుబడి అనే అంశాన్ని సహకార విధానం గుర్తించింది, కానీ మార్క్సిజం గుర్తించలే. అది పెట్టుబడి అంతా సమాజమే, అది సమాజపరమే, అది అనేది సమాజంలో ఉన్న సర్వ ఆస్తులు అన్నీ ప్రభుత్వ ఆస్తే, దానికి అనుగుణంగానే అన్ని ఉత్పత్తి కార్యక్రమాలు అది మార్క్సిజం పేర్కొంటుంది. కానీ సహకార విధానం ఏమంటే వ్యక్తికి ఉన్నటువంటి పెట్టుబడి అభివృద్ధికి పెట్టుబడి పరిమితి, దాని యొక్క ఉనికిని అనేది సహకార ఆర్థిక విధానం గుర్తించింది. మరి ప్రధాన అభియోగం ఏంది? వాట్ ఈజ్ సర్ప్లస్? సర్ప్లస్ను అంటే అదనపు విలువను పెట్టుబడిదారీ వ్యవస్థ ఏం పేర్కొంటుంది? అదనపు విలువ ఈ పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్స్కే పూర్తిగా చెందుతుంది అనేది పెట్టుబడిదారీ విధానం ఆ రకంగానే జరుగుతుంది. సహకార విధానం ఏం చేసిందంటే దీన్ని ఎవరి ద్వారా అయితే ఈ అదనపు విలువ వస్తుందో, సమీకరించబడుద్దు ఏర్పడుతుందో
ఆ సమాజాన్ని ఎవరి ద్వారా వచ్చిందో ఆ వ్యక్తులకు ఆ సమాజానికి పంపిణీ చేయడము అనే ఒక సూత్రము సహకార ఆర్థిక విధానంలో పేర్కొన్నది. అంటే ఏంది, ఇంతవరకు ఉన్న పెట్టుబడిదారీ విధానం మీద ఉన్నటువంటి రెండు నెగటివ్ ఫీచర్స్, ఒకటి పెట్టుబడిని పరిమిత స్థాయిలో సహకార విధానం గుర్తించింది, రెండోది సర్ప్లస్ విధానం అదనపు విలువను పంపిణీ వ్యవస్థ నిర్మాణంలో సహకార విధానం ఆ సిస్టంతో ఏర్పరచుకుంది. సో ఈ రకంగా ఈ రెండు అంశాలు ఏర్పడడం వల్ల అప్పుడైతే 1985లో ఈ సిద్ధాంతం మార్క్సిజం సిద్ధాంతము వచ్చిన తర్వాత కార్మిక వర్గము ఈ విప్లవం ద్వారా ఈ సామ్యవాద ఆర్థిక విధానాన్ని అమలు చేస్తున్న క్రమంలో ఆ ఆర్థిక విధానాన్ని రష్యా ఓ స్థాయిలో విఫలమైనది మనం చూస్తాం. ఎందుకు విఫలమైంది ఇక్కడనే అన్నట్టు. ఏదైతే ఇక్కడ సహకార ఆర్థిక విధానంలో రెండు అంశాలను ముందు పేర్కొని ఏంటంటే పంపిణీ వ్యవస్థ, అంటే ఎవరి ద్వారా సంపద వచ్చిందో వాళ్ళకి పంపిణీ వేయడం, రెండవది ప్రజాతంత్ర నిర్వహణ అనేది దీంట్లో మూల సూత్రం సహకార విధానంలో. ఆ ప్రజాతంత్ర నిర్వహణ అనేది ఈ సామ్యవాద ఆర్థిక విధానంలో ఎంతవరకు వాళ్ళ కమ్యూను ఏర్పరిచేకి సంపదను ఆ విధంగా చేయడానికి చేసింది, కానీ ప్రజాతంత్ర నిర్వహణ అనేది ఒక స్థాయిలో అంటే సూత్రబద్ధంగా నిర్వహించకపోవడం వలన అసంతృప్తి పెరిగి ఆ రకంగా సామ్యవాద ఆర్థిక విధానం రష్యా కుప్పకూలింది. ఇక్కడ కూడా ఎక్కడైతే ఈ 1840 తర్వాత ఏ విధంగా వచ్చిన తర్వాత అన్ని దేశాలు పెట్టుబడిదారీ వ్యవస్థను అమలు చేస్తూ సహకార విధానాన్ని అమలు చేయడము ప్రారంభించిన అన్ని దేశాలు ఈ విధానం రాగానే. తద్వారా ప్రజలలో ఒక స్థిరత్వం ఏర్పడ్డది. ఎందుకంటే అందరూ ప్రజలు తమ పరిమిత ఆర్థిక వనరుల్లో తామే పొందుతూ ఒక ఆర్థిక క్రమంలో వాళ్ళు నిమగ్నమైరు కాబట్టి ప్రభుత్వాల మీద వ్యతిరేకత రాలేదు. ఆ రకంగా ప్రభుత్వాలు స్థిరంగా అభివృద్ధి చెందుతూ ఆ రకంగా జరుగుతుంది. ఇది అంటే ఏంది, సహకార ఆర్థిక విధానం అనేది ఒకటి, సంస్కరణ ఆర్థిక విధానము. ఈ సంస్కరణ ఆర్థిక విధానము రెండుటికి ఇది సంస్కరణ. ఎక్కువ పెట్టుబడిదారీ వ్యవస్థకు అవసరమే, సామ్యవాద ఆర్థిక వ్యవస్థకు అవసరమే. పెట్టుబడిదారీ వ్యవస్థ కొనసాగాలన్నా సహకార విధానం అమలు చేయాలి, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ కొనసాగాలన్నా ఆ దేశంలో ఆ రాష్ట్రంలో సహకార ఆర్థిక విధానం అమలు చేయాలి. అమలు చేయకుంటే ఏం జరిగిందో పరిణామాలు చూస్తున్నాము. ఆ పరిణామాల తర్వాత చైనా తనను సంస్కరించుకున్నది. ఈ కమ్యూన్ స్థానంలో వాళ్ళకు సహకార సంస్థలకు విరిగా హక్కులు కలిగించింది. ఆ రకంగా సభ్యులకు కొద్ది వెసులుబాటు చేసి సభ్యులకు ఒక తన సంస్థలు అనిపించే విధంగా చైనాలో తన మార్పు చేసుకొని ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది. కానీ మరి పెట్టుబడిదారీ దేశాల్లో కూడా సంక్షోభం వస్తుంది కదా, దానికి కారణం ఏందనేది మనం ఈరోజు ప్రశ్న వస్తుంది. అమెరికాలో ఇంచుమించు ప్రతి దేశంలో, అమెరికాలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ వ్యవసాయం సంబంధించింది, కుటీర పరిశ్రమ సహకార ఆర్థిక విధానమే అమలు అవుతుంది. అందుకే అక్కడ ఆ దేశము ఆర్థికంగా ఆ రకంగా అభివృద్ధి చెందింది. 1987లో ఈ ఘాట్ ఒప్పందంలో వచ్చిన సరళీకృత నూతన విధానాలు వస్తున్నప్పుడు అమెరికా ఆలోచించింది ఏంటంటే, ఇంకా ఎందుకు సహకార విధానము, మనము మార్కెట్ ఎకానమీలో పోతున్నాం కదా, సహకార విధానం అవసరమా అనేది ఒక ప్రశ్న వచ్చింది అమెరికాకు. వచ్చి ఏం చేసిందంటే, మొత్తం అన్ని రాష్ట్రాలతో కలిసి ఒక 6 ప్యానెల్స్ నిష్ణాలతో 6 ప్యానెల్స్ చేయించి సంవత్సరం పొడుగున చర్చాగోష్ఠులను చేయించి ఆఖరు ఒక తీర్మానం చేసింది. ఏంటంటే 21వ శతాబ్దంలో కూడా మనము సహకార వ్యవస్థను కొనసాగించవలసిన అవసరం ఉంది. సహకార వ్యవస్థనే ఈ పెట్టుబడిదారీ వ్యవస్థను ఉనికికి ప్రధానం కారణము. దీని ఎందుకంటే సహకార వ్యవస్థ డెమోక్రటిక్, ఎందుకు ప్రజలు వాళ్ళే వినియోగదారులు, వాళ్ళే యజమానులు, వాళ్ళే నిర్వాహకులు. కాబట్టి ఈ వ్యవస్థ 21వ శతాబ్దంలో కూడా కొనసాగిస్తాము అనేది 1987లో అమెరికా ప్రభుత్వం పేర్కొని ఆ రకంగానే చేస్తుంది. మరి సంక్షోభం ఈరోజు అమెరికాలో ఎందుకు వస్తుందంటే,
తదనంతర కాలంలో 2010 ఆ ప్రాంతం తర్వాత దాంట్లో కూడా వచ్చిన పాలకులు దీంట్లో సహకార విధానంలో పెట్టుబడిదారీ విధానాన్ని జొప్పించడానికి కొన్ని సెక్షన్స్ ఏంటంటే, పెట్టుబడిదారీ విధానంలో మార్కెట్ ఎకానమీ ఉధృతం ఉంది కాబట్టి గ్రామాల్లో మార్కెట్ ఎకానమీని ఢీకొట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బు లేదు కాబట్టి వాళ్ళకు డబ్బు సమకూర్చడానికి, ఇన్వెస్ట్మెంట్ ఇవ్వడానికి, మూలధనం ఇవ్వడానికి వాళ్ళు ఇన్వెస్టర్స్ పెట్టడం ప్రారంభించారు. అది సంకలన ఆర్థిక విధానంగా మారిపోయింది. జనరల్గా ఏ రకంగా ఉంటుంది పెట్టుబడిదారుని ఆలోచన, ఎంతసేపు తన వ్యక్తి యొక్క అవసరాలను ఆసరా తీసుకొని ఎక్కువ లాభం పొందడానికి ప్రయత్నిస్తాం. కానీ సహకారం ఉన్న సభ్యులు ఏం ఆలోచిస్తారు, ఎంతసేపు తాను రక్షింపబడాలి, తనకి అవసరాలు తీర్చుకోవాలని ఆలోచిస్తాడు. కానీ ఒకరిని దోపిడీ చేయాలనేది ఈ సహకార విధానం లేదు. సో ఈ రెండు చర్యలు పరస్పర మానసిక భిన్నంగా ఉన్నది. ఇప్పుడు అక్కడ అమెరికాలో వ్యవస్థ ఎక్కడైతే ఇది అమలు చేయదు చిన్న భిన్నం అవుతుంది. అదే మూల కారణం ఇప్పుడు అమెరికాలో సంక్షోభానికి రావడానికి కానీ, ఇతర దేశాలలో పెట్టుబడిదారు దేశాల్లో సంక్షోభం రావడానికి కానీ ఇదే కారణము. ఈ సంస్కరణ ఆర్థిక విధానం, సహకార విధానంలో పెట్టుబడిదారులను జొప్పించి ఏదో మార్కెట్ ఎకానమీతోని ఢీకొట్టాలనే ఒక మిస్గైడెడ్ అమలు వలన ఇప్పుడు ఆ దేశాలు కూడా సంక్షోభం ఎదుర్కొంటాయి. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, సహకార ఆర్థిక విధానం అనేది ఒక సంస్కరణ ఆర్థిక విధానము. ఈ సంస్కరణ ఆర్థిక విధానం పెట్టుబడిదారీ ఆర్థిక విధానంలో ఎంత మంచిగా ఉపయోగించుకుంటే ఆ పెట్టుబడిదారీ వ్యవస్థ బలంగా ఉంటుంది. దీన్ని ఉపయోగించుకుంటే ఆ పెట్టుబడిదారీ వ్యవస్థ కూడా కుప్పగూలే అవకాశం ఉంటుంది. ఇదే జరిగింది ఇప్పుడున్న పెట్టుబడిదారీ దేశాలలో, అదే జరిగింది USSRలా. కాబట్టి ఈ సహకార ఆర్థిక విధానము సంస్కరణ ఆర్థిక విధానము ఇది అన్ని వ్యవస్థల్లో అమలు చేయడానికి అనువైన ఆర్థిక విధానము. దీని ఆవశ్యకత ప్రతి దేశంలో ఉంటుంది. కాబట్టి ఇదే మానవీయానికి దృక్కోణము. మానవీయ అభివృద్ధికి సహకార విధానమే అనివార్యమవుతుంది. ధన్యవాదం.